వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ తయారు చేస్తున్నాను. ఇది ఫుడ్తో పాటు మనం ప్రజెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చిన్నగా లైన్స్ ఇస్తున్నాను నేను ఇలా. సో లేకపోతే పీలర్తో అయినా మనం స్క్రాపర్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోంచి బేసిక్ ఫ్లవర్స్ మనం ఏవైతే చేసుకుంటామో అవి రెడీ చేస్తున్నాను. సో కొంచెం పల్చగా వచ్చే విధంగా తీసుకోవాలి. ఇలా ఆ లైన్స్ వేయడం వల్ల కొంచెం ఆ పెటల్ యొక్క ఎడ్జెస్ కొద్దిగా ఓపెన్ అవుతాయి. మనకి చిన్న వేరియేషన్ అంతే. మనం మామూలుగా చేసుకునే ఫ్లవర్కి అలా ఘాట్లు పెట్టేసాం. ఓకే, కొంచెం పల్చగా చేసేసుకొని మనం ఒకవేళ చిల్లు వాటర్లో వేసి ఇది బాగా ఓపెన్ కూడా అవుతుంది. మనకి ఏ సైజు కావాలో చూసి దానికి తగ్గట్టుగా లావుగా ఉండే క్యారెట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కీరా. సో పై లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, సో మెయిన్ స్టెమ్. సో దాంట్లో సైడ్లోంచి ఇది వెనకాతలది కొంచెం ఈ వైట్ పార్ట్ తీసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం అది ఉబ్బెత్తుగా ఉంటుంది, అక్కడ ప్రాపర్గా నిలబడలేదు ఇది. దీంట్లో చిన్న చిన్నవి సేమ్. సో అలాగే ఇటువైపు కూడా. రైట్, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ సర్కిల్స్ కట్ చేస్తున్నాను. పైన కొంచెం ఇలా తీసేసి మొత్తం ఇలా స్లైసెస్. వీటిని ఇక్కడి నుంచి ఇలా ఓకే. స్టెమ్కి అలా అటువైపు ఇటువైపు మనం ఫ్లవర్స్ చూపిస్తున్నాం. ఓకే, సో ఇటువైపు ఈ ఖాళీ ప్లేస్లో మనకి ఏదైతే డిష్ మనం సర్వ్ చేస్తామో అది ఫిల్లింగ్ చేసి పెట్టేసేయాలి.
చూసారు కదా, సింపుల్గా చేసుకునే కీరా క్యారెట్ కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ బ్యూటిఫుల్గా ఉంది కదా. సో కలర్ కాంబినేషన్ అది నచ్చినట్టుగా మనం తీసేసుకుంటే బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి.